డొక్కు టీవీ. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లోన ఒక డొక్కు అనే పిల్లవాడు ఉంటాడు. ఆ పిల్లవాడు ఒక గొర్రెను పెంచుతా ఉంటాడు. ఆ పిల్లవాడు ప్రతిరోజు గొర్రెని అడవికి తీసుకెళ్లి ఒక చోట వదిలేవాడు. ఆ పిల్లవాడు పడుకొని కలలు కంటూ ఉండేవాడు. ఇలా డైలీ ప్రతిరోజు గొర్రెని అడవికి తీసుకెళ్లడం, సాయంత్రం మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ పొద్దున లేవగానే మళ్ళీ గొర్రెని తీసుకుని వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం గాను ఇంటికి తిరిగి రావడం. ఇలా ప్రతిరోజు వెళ్తూ ఉంటాడు అడవికి. ఒకసారి ప్రతిరోజులాగే అడవికి వెళ్ళి గొర్రెని మేయడానికి వదులుతాడు. వదిలి ఒక చెట్టు క్రింద పడుకుంటాడు. పడుకొని కలలు కంటూ ఉంటాడు. ఆ కలలోన ఆ పిల్లవాడు మేఘాల పైన కూర్చొని తేలుతో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తీరా చూస్తే ఆ పిల్లవాడు చెట్టు దగ్గర పడుకొని కలలు కంటూ ఉంటాడు. మరుసటి రోజు మళ్ళీ పొద్దున కొండకి వెళ్తారు గొర్రె, ఆ డొక్కు పిల్లవాడు. ఆ డొక్కు పిల్లవాడు గొర్రెను పీల్చుకొని అడవికి వెళ్ళి అక్కడ ఆ పిల్లవాడు ఎప్పటిలాగే ఒక చెట్టు దగ్గర పడుకుంటాడు. పడుకొని ఆ పిల్లవాడు కలలు కంటూ ఉంటాడు. ఆ పిల్లవాడు గొర్రె ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఆ పిల్లవాడు గొర్రె చుట్టూ తిరుగుతూ ఉరుకుతూ ఉంటాడు. ఇంకా ఆ గొర్రెమో ఒకే చోట ఎగురుతూ ఆనందంగా ఉంటుంది. ఆ పిల్లవాడు కొద్దిసేపటికి గొర్రె పైన కూర్చొని ఆకాశంలో ఎగురుతూ ఉన్నట్టు కలలుగంటాడు. అంతా తన ఊరునంతా పైనుంటి ఆకాశంలో నుండి చూసుకుంటా గొర్రె పైన ఎగురుతూ ఉంటాడు. ఎగురుకుంటా గొర్రె పైన అలానే ఆకాశంలో తేలుతూ వెళ్తూ ఉంటాడు. అంతా చూసుకుంటా తన ఊరిని.